అయినా జిల్లా అయినా రాష్ట్రమైనా దేశమైనా అది అభివృద్ధి చెందాలి, అక్కడ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు. కానీ రాజకీయాల్లో ఉంటూ అధికారంలోకి రావాలని చెప్పి కోరుకునేవారు. కానీ ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమ స్వార్థం కోసం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అన్నిటినీ రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఎందుకు ఇదంతా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. సో ఇక్కడ ప్రాంతాల మధ్యతో పాటు కులాల మధ్య కుదరకపోతే మతాల మధ్య వివాదాలు రేపాలి, తద్వారా తమ రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలను పొందేటువంటి కుట్రలకు, కుతంత్రాలకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది ఆ పార్టీలకు సంబంధించినటువంటి వైఖరి కానీ నాయకులు మాట్లాడుతున్న తీరు బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబర్ జోసెఫ్ రావణ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన, ఆయన చేసిన వ్యాఖ్యల పైన, ఆయన మాట్లాడినటువంటి మాటలు, అనేక వేదికలపైన ఆయన ప్రశ్నిస్తానంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే గతంలో హిడ్మా సంబంధించిన ఎన్కౌంటర్ కానీ మరికొన్ని ఘటనల నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన ఉపా చట్టం కింద ఆయన అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి. దానికంటే ముందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలపైన కొన్ని చోట్ల ఫిర్యాదులు ఇవ్వడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. సో అక్కడి నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా చూస్తే, సో రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇటు హిందూ సంఘాలు కావచ్చు, లేకపోతే మతానికి ప్రాతిపదికగా వారి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలపైన, లేదా దేవుళ్లను లేకపోతే ఆరాధించేటువంటి వారిని, లేకపోతే ఏదైతే చాలామంది అటు పీఠాధిపతులుగానో లేకపోతే మతపరమైనటువంటి అంశాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి వారిని ఉద్దేశించి చేసేటువంటి వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సాధువులు కావచ్చు. మనం గత కొద్ది రోజులు 2-3 రోజులుగా చూస్తున్నాం, ఈవెన్ పీఠాధిపతులతో సహా. సో ఇలాంటి నేపథ్యంలో సో తను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన విషయం పైన పూర్తిగా వీడియోలు చూడండి అనేటువంటి అంశాన్ని, లేకపోతే వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలని చెప్పి కొంతమంది జోసెఫ్ రావణ్ పక్షంగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఇక్కడ ఇష్టానురీతిగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు సో మావోయిస్టుకు సంబంధించినటువంటి కదలికలపైన, మావోయిస్టులపైన డెడ్ లైన్ విధించి మరీ ఏరివేసినటువంటి పరిస్థితి. సో మావోయిస్ట్ పార్టీని నిషేధించినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఎన్కౌంటర్ జరిగినా, మరొక అంశం జరిగినా తమ యొక్క అభిప్రాయాలు లేకపోతే తమకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయంలో అవగాహన లేకుండా ఉంటుందా అంటే లేకుండా ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మరొక వేదికగా ప్రశ్నించడమో లేకపోతే ఒక విషయం పైన విశ్లేషించడమో చేస్తున్నప్పుడు వారికి అవగాహన ఉంటుందనే మనం అనుకోవాలి. ఎందుకంటే అయితే ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, ప్రచారం వల్ల కానీ జరుగుతున్నటువంటి మేలేంటి, నష్టమేంటి అనేటువంటిది స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో ప్రభుత్వం పైనైనా, పార్టీలపైనైనా, నాయకులపైనైనా, ఎవరిపైనైనా ప్రశ్నించవచ్చు, అడగచ్చు. కానీ ఆ ప్రశ్నించేటువంటి విషయంలో కానీ, అడిగేటువంటి అంశంలో కానీ సో ఏ రకంగా ఉంది అనేటువంటిది కూడా స్పష్టంగా ఆ భాష, అప్పుడున్న పరిస్థితిని, అన్నిటినీ కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. సో అందరూ లైట్గా తీసుకున్నంతకాలం ఒకలా ఉంటుంది, లేకపోతే అదే విషయాన్ని మళ్ళీ ఎవరైతే బాధితులో లేకపోతే బాధపడ్డవారో మరొకరో దాన్ని సీరియస్గా తీసుకున్నప్పుడు వారు ఫిర్యాదులు చేయడం కావచ్చు, లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలకు దిగడం, ఇలాంటివన్నీ సాగుతూ ఉన్నటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో వైసీపీ చేస్తున్నటువంటి స్టాండ్, ఒకవైపు ప్రశ్నించడం తప్పేంటి అని అంటారు, ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తారా అని మరొకసారి క్వశ్చన్ చేస్తారు, ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తే మేము మద్దతు ఇస్తాం అని మరొకసారి మాట్లాడతారు, మద్దతు ఇస్తే తప్పేంటి అని మరొకసారి అడుగుతారు. సో అసలు మా పార్టీకి సంబంధించినటువంటి వారు కాదు, వారు టీడీపీకి సంబంధించినటువంటి వారే అని చెప్పి ఇంకొకసారి మాట్లాడతారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ, మరి వారు కన్ఫ్యూజన్లో ఉన్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారా, లేకపోతే మిగిలినటువంటి వారిని కూడా ఆ ట్రాప్లోకి లాగుతున్నారా అనేటువంటిది
వారి మాటల్లో చూస్తుంటే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో రావణ్ విషయంలో ఇవాళ కొడాలి నాని కూడా ఇలానే మాట్లాడారు. ఇంకోవైపు వైసీపీ వ్యవహార శైలి పైన కూటమి పక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు, అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో సహా రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకుంటే వారిని సమర్థించడం ఏంటి, వారిని సమర్థించే విధంగా వ్యవహరించడం ఏంటి, హిందూ దేవుళ్లను లేకపోతే హిందువులు ఆరాధించేటువంటి వ్యక్తులను, కోట్లాది మంది నమ్మకాలని విశ్వాసాలని దెబ్బతీసే విధంగా వ్యవహరించేటువంటి వారికి సపోర్ట్ ఎలా చేస్తారు అనేటువంటి ప్రశ్న కూడా ప్రస్తుతం తలెత్తుతోంది. సో ఇదే విషయం పైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా మాట్లాడారు. సో వారేం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్రజావేదికలను ఉపయోగించి మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక వర్గాన్ని మరొక వర్గంపై ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మన ప్రజాస్వామ్య విలువలకి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని సమర్థించేటువంటి ఆ రాజకీయ పార్టీ దానికి ఉన్నటువంటి పేరు పోయి కొత్తగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నటువంటి గొడ్డలి పార్టీ. ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేశారు కదా అంతటితో దాన్ని వదిలేద్దామనుకుంటే మరింత బాధాకరమైంది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థించడం అనేది ఇంకా భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికే వీళ్ళు సిద్ధపడ్డారా అనేటువంటి భావం కలిగిస్తూ ఉంది. రైట్, చాలా విషయాలని ఇవాళ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. సో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటువంటి చర్యలకు పాల్పడుతున్నారు, వారిని ఎలా సమర్థిస్తారు అని చెప్పి ఆయన ఇవాళ వైసీపీని కూడా ప్రశ్నించారు. అయితే ఇవాళ మాజీ మంత్రి కొడాలి నాని ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. రైట్, సో కొడాలి నాని ఇవాళ రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కొడాలి నాని మాట్లాడింది కూడా మనం కాసేపట్లో ప్లే చేద్దాం. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఇటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియాపై విధంగా కావచ్చు, లేకపోతే పార్టీల వేదికలుగా కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ దీన్ని చర్చిస్తున్నటువంటి పాయింట్ అయింది. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంశం అయినప్పటికీ దానిపైన తెలంగాణలో కావచ్చు లేదా మరో చోట ఉన్నటువంటి వారు కూడా రియాక్ట్ అవుతున్నారు. సో సరే, ఒక విషయం పైన లేకపోతే ఎక్కడ ఏ అంశం జరిగినా దానిపైన ఎవరైనా మాట్లాడచ్చు, కానీ ఆ మాట్లాడే సందర్భంలో ఏం జరిగింది అనేటువంటి దాన్ని కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఉపా చట్టం పెట్టడం పట్ల కూడా సో కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, లేదా కొంతమంది ఇట్లాంటి వారిపైన ఇలా పెట్టకపోతే ఎలా, మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇదే తరహాగా వ్యవహరిస్తే సమాజంలో రాష్ట్రంలో అశాంతి పెరిగిపోదా, శాంతి పద్ధతులకు విఘాతం కలగదా అనేటువంటి అంశాన్ని కూడా ఇవాళ ప్రస్తావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే జోసెఫ్ రావణ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన తొలిత కేసులు నమోదవుతూ వచ్చాయి. అనేక ప్రాంతాల్లో కేసులు నమోదైనాయి, వాటిపైన అరెస్ట్ చేయడం, మళ్ళీ ఆయనకు బెయిల్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే ఆ సందర్భంలో జనసేన పార్టీ సంబంధించినటువంటి నాయకులు లేకపోతే ముఖ్యులు వీళ్ళు రియాక్ట్ అయ్యారు. సో దీన్ని పవన్ కళ్యాణ్ పైన మాట్లాడినప్పుడు అక్కడి వరకే దీన్ని చూశారు. ఆ తర్వాత మొత్తం వ్యవహారం అసలు ఏం మాట్లాడాడు, గతంలో ఏం చేశారు, లేకపోతే మొత్తం ఓవరాల్గా పరిస్థితి ఏంటని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఉపా కేసు పెట్టిన సందర్భంలో కూడా సుదీర్ఘమైనటువంటి వాదనలే జరిగినాయి. గన్నవరంలో జోసెఫ్ తరపున ఏదైతే జడా శ్రవణ్ తమ వాదనలు కూడా వినిపించారు. అయినప్పటికీ అక్కడ ఆయనకు రిమాండ్ తప్పలేదు. ఎందుకంటే సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయం పైన ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు, అది ఎంతవరకు సమర్థనీయం, రాజ్యాంగం ప్రకారం కావచ్చు లేకపోతే
చట్టపరంగా కూడా ఇవన్నీ విషయాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆయనకు రిమాండ్ విధించారు. సో ఇప్పుడు ఈ అంశం మీద ఎందుకింత రాజకీయ వివాదం కొనసాగుతోంది, ఎందుకింతమంది దీనిపైన ప్రతిరోజు రియాక్ట్ అవుతున్నారు అనేది చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో ప్రతిపక్షాలు అక్కడ హాజరు కావు. ముఖ్యంగా వైసీపీ వారికి ఉన్నటువంటి 11 మంది సభ్యులు ఇంతవరకు ఒక్కసారి కూడా సభలో హాజరైనటువంటి సందర్భం లేదు, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మినహా. అంటే ఎందుకంటే ఈ వేదికగా ప్రశ్నించడమైనా లేకపోతే ప్రభుత్వాన్ని అడగడం కావచ్చు, లేదా ప్రజలకు సంబంధించిన విషయాన్ని అక్కడ ప్రస్తావించడం కావచ్చు చేయాలి. కానీ అలా జరగట్లేదు. కేవలం ప్రెస్ మీట్లు పెడుతూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు దాకా మనం చూసాం. ఈ సందర్భంలో ఏదైనా విషయం పైన, ఏదైనా సమస్య పైన, లేకపోతే మరో ఇష్యూ పైన చర్చకొచ్చినప్పుడు మాత్రమే ఎవరికి వారుగా రియాక్ట్ అవ్వడం, లేకపోతే ఆ రియాక్ట్ అయ్యే విధానంలో కొంతమందిని టార్గెట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. సో ఈ పరిస్థితి, ఈ వాతావరణం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు ఖచ్చితంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కూడా నడుస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపైన, ఎందుకంటే జోసెఫ్ రావణ్ ఏం మాట్లాడారు, లేకపోతే ఏంటి, ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే దానిపైన స్పష్టంగా ఆయన చేసిన వ్యాఖ్యలు లేదా ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు పరిశీలించిన తర్వాత ఎవరైనా ప్రజలే దాన్ని నిర్ధారించుకుంటారు. మనం దాన్ని జడ్జి చేయబడలేదు, ఎందుకంటే అది కరెక్టా కాదా అనేటువంటిది. సో చట్టపరంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆయన పైన కేసు అయింది కాబట్టి కోర్టులో తేలుతుంది. సో అది రైటా రాంగా అనేటువంటిది. ఈలోపు ఆల్రెడీ ఆయనకి సపోర్ట్ చేస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నటువంటి పార్టీకి సంబంధించిన నాయకులే మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూలంగా ఉంటాడనో, లేకపోతే పవన్ కళ్యాణ్ పైన ఆయన విమర్శలు చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టలేదని చెప్పి ఇక్కడ కూటమి పక్షాల మధ్య కూడా చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా, ఎందుకంటే కూటమి బలంగా ఉండాలి, రాబోయేటువంటి ఎన్నికలను కూడా ఎదుర్కోవాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఇదే కూటమి 2-3 దఫాల అధికారంలోకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్, అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ స్పష్టంగా ఏ వేదిక మీదైనా మాట్లాడుతూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో కూటమిలో చిచ్చు పెట్టేదానికి ఏ అంశం దొరికినా దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడమో, లేకపోతే దాని ద్వారా ఎలాగైనా సరే ఒక ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం చేయడమో జరుగుతోంది. ఎందుకంటే విజయవాడలో సాయి కృష్ణ సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు విషయంలో కూడా ఇలానే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో అక్కడ కూడా కులం కార్డు తీసుకొచ్చారు.